హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ ఇందాక ఓ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. టీఎస్పీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు, మేల్ క్యాండిడేట్స్ మాత్రం అర్హులు కాదండి. కంప్లీట్గా ఉమెన్స్తో మాత్రమే ఈ రిక్రూట్మెంట్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ ప్రాసెస్, అదేవిధంగా ఫర్దర్ రిఫరెన్స్ కోసం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో కావాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది 8/9/2022 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆన్లైన్కు చివరి తేదీ 29/9/2022గా మనకు తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మీదుగా 181 పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్ట్ యొక్క నేమ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. మరి ఏజ్ మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 44 సంవత్సరాలు ఉండాల్సిందిగా ఉంది. అదేవిధంగా పే స్కేలు 35,720 రూపాయల నుంచి 1,04,430 రూపాయలుగా తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైన నోట్ను మనకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఎగ్జామినేషన్ రోజు వరకు ఏవైనా పోస్టుల సంఖ్య పెరిగితే పెంచడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది. టీఎస్పీఎస్సీ ఏది ఫైనల్ చేస్తే అదే ఫైనల్ అండి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ అనేది మనకు డిసెంబర్ నెలలో జరుగుతుందని మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది. ఈ ఎగ్జామినేషన్ని టీఎస్పీఎస్సీ యొక్క కన్వీనియంట్ ప్రకారం సిబిఆర్టీ మోడ్లో కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ మోడ్లో కానీ పెట్టడానికి ఆస్కారం ఉందని తెలిపారు. అది కూడా టీఎస్పీఎస్సీ నిర్ణయించిందే ఫైనల్ అండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేయలేదు. దానికి సంబంధించిన పర్టికులర్ డేట్ని తర్వాత అనౌన్స్ చేస్తామని మనకి ఇక్కడ తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ మనకు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందనే విషయాలను మనం ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉందో ఒకసారి గమనిద్దాం. కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీ అనేది హోమ్ సైన్స్లో అయినా ఉండాలి, లేకపోతే సోషల్ వర్క్లో అయినా ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, ఎవరికైతే సోషియాలజీలో డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు కూడా అర్హులే. ఒకవేళ బీఎస్సీ హానర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులేనండి. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ లేకపోతే బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇక్కడ అర్హులు. అదేవిధంగా బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్స్ అండ్ పబ్లిక్ హెల్త్తో పాటు బాటనీ ఆర్ జువాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అర్హులు. అదేవిధంగా బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్స్ డయాబెటిక్స్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్తో పాటు జువాలజీ లేదా బాటనీ మరియు కెమిస్ట్రీ ఆర్ బయాలజికల్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అర్హులు. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ లేదా బయాలజికల్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అర్హులు. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అర్హులు. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్తో పాటు బాటనీ లేదా జువాలజీ మరియు కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇక్కడ అర్హులుగా చెప్పొచ్చు. సార్ ఇక్కడ చూపించినవేనా లేదు దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కారా అంటే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ ఒక విషయాన్ని క్లియర్గా ఇచ్చింది. ఈక్వవలెంట్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చిన 11 కాకుండా దానికి సిమిలర్గా దగ్గరగా రిలేటెడ్ ఏదైనా ఉండి ఈక్వవలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ రాయొచ్చు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఏది ఫైనల్ చేస్తుందో అంటే అక్కడ ఇచ్చిన 11 క్వాలిఫికేషన్లకు ఏదైతే ఈక్వవలెంట్గా ఉంటుందో దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే మాత్రం
మీరు కూడా ఇక్కడ ఎలిజిబులేనండి. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన డిగ్రీ కోర్సులో చాలా రకాల కాంబినేషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. దాదాపుగా 11 రకాల కాంబినేషన్లో వేరే వేరే సబ్జెక్ట్స్ని కూడా చూపించడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ తెలంగాణలో ఆఫర్ చేసిన డిగ్రీ కోర్సులు అన్నింటిని కూడా ఇక్కడ చూపించారు. ఒకవేళ ఎవరైనా బయట చేసిన వాళ్ళు ఉండి వేరే కాంబినేషన్స్ ఉంటే ఈక్వివలెంట్ కింద మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఫైనల్గా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎక్స్పర్ట్ కమిటీ ఏం ఫైనల్ చేస్తుందో అది మాత్రమే ఫైనల్ అండి. అదేవిధంగా సార్ ఇక్కడ డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్, ఓపెన్ మోడ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ మోడ్ ఎలిజిబులేనండి, ఓపెన్ మోడ్ ఎలిజిబులేనండి. కానీ డిస్టెన్స్ది మాత్రం ఒక పర్టికులర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ స్టేట్మెంట్ అంటే మొత్తం ఏంటంటే దూర విద్యా కేంద్రాల ప్రాదేశిక పరిధి 2013 ప్రకారం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులుగా ఇక్కడ తెలపడం అనేది జరిగింది. ఇది కూడా ఎప్పుడు ఫైనల్ చేసేస్తారో సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే మనకి ఇది ఫైనల్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టాలి. అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టడీ సెంటర్లు తెలంగాణలో ఎక్కడైతే ఉండి దాంట్లో అభ్యసించిన అభ్యర్థులు మాత్రం అది క్వశ్చన్ మార్క్గానే అనుకోవచ్చు. ఎస్, ఇది దాని యొక్క సారాంశమేనండి. మరి ఏజ్ రిలాక్సేషన్ని గమనిస్తే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 44 సంవత్సరాలు ఏజ్ అండి. మరి మినిమం ఏజ్ an applicant should not be born after 1/7/2004. Maximum age an applicant should not be born before 2/7/1978 అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదే ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. రిమైనింగ్ ఎంప్లాయీస్కి మాత్రం 5 years వరకు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 years వరకు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా వాళ్ళ యొక్క లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ని బేస్ చేసుకొని. ఎన్సీసీ వాళ్ళకు ఇక్కడ 3 years, అది కూడా లెంత్ ఆఫ్ సర్వీసెస్ 200 ఇన్ ద ఎన్సీసీ. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రం 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ వచ్చేసేసి 200 రూపాయలు ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం అనేది జరిగింది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 80 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎస్, అన్ఎంప్లాయీస్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, 80 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు మాత్రం ఈ 200 + 80 కట్టాలి. ఓన్లీ అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ మాత్రం కేవలం 200 రూపాయలు మాత్రమే కట్టాల్సిన అవసరం అనేది ఉంది. మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని పర్టికులర్గా ఇచ్చారు అబౌట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. కంపల్సరిగా హైదరాబాద్ అండ్ దాని పరిసర ప్రాంతాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. లేదు, ఒకవేళ కమిషన్ అప్పుడు తీసుకున్న నిర్ణయానికి లోబడే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎస్, అదేవిధంగా మనం పోస్టుల సంఖ్యను ఒకసారి ఇక్కడ గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, ఏ జోనల్కు ఎన్ని పోస్టులు వచ్చాయనే విషయం మనకు క్లియర్గా తెలిస్తే దాన్ని బట్టి మనము డిసైడ్ కావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఇక్కడ ఇదంతా కూడా పోస్టుల సంఖ్య అండి. ఎవరైతే అవసరం ఉంటుందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి. ఎస్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నేను ఇందాక చూపించాను. దాని లోపలికి వెళ్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇదంతా కూడా మనకు మొత్తం మీదుగా 7 జోన్లకు డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎస్, మొత్తం పోస్టులు ఒక్కొక్కసారి నేను జోనల్ వైజ్గా నేను ఇక్కడ మీకు తెలుపుతాను. కాళేశ్వరం జోన్లో 26 పోస్టులు ఉన్నాయండి. దానికి మొత్తం రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేశారు. ఇది చూసుకోవచ్చు, ఈజీగా మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా బాసరా జోన్లో 27 పోస్టులు, రాజన్నలో 29, భద్రాద్రిలో 26, యాదాద్రిలో 21, చార్మినార్లో 21, జోగులాంబలో 31 పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 181 పోస్టులు మనకు మొత్తం మీదుగా ఉన్నాయి. అకార్డింగ్ టు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్టీ, ఎస్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్లో మాత్రం పోస్టులు లేవండి. ఈ విషయాన్ని గమనించాలి. సో ఇదంతా కూడా పోస్టుల యొక్క డివైడ్, మీ యొక్క రిజర్వేషన్, మీ యొక్క జోన్ ప్రకారం పోస్టులు కూడా డివైడ్ అయ్యాయి. మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో కూడా కేటగిరీల వైజ్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్ని కూడా ఆస్పిరెంట్స్ గమనించాలి. ఎస్, అదేవిధంగా మరి మీ జిల్లాలు ఏ ఏ జోన్లు వస్తాయనేది చాలామందికి కొంచెం తెలియకపోవచ్చు. దాన్ని కూడా నేను ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్
2 పేపర్లలో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ ఆఫ్ ద టైం 150, మ్యాక్సిమం మార్క్స్ 150. అదేవిధంగా పేపర్ 2 సబ్జెక్ట్ కన్సర్న్ కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్, అన్ని క్వాలిఫికేషన్ ఉన్న కూడా పేపర్ 2 అనేది కూడా కామన్. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, మొత్తం 300 మార్క్స్కు ఎగ్జామ్ పెడుతున్నారు. పేపర్ 1కు 150, పేపర్ 2కి 150. మరి నేమ్ ఆఫ్ ద పేపర్స్, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఇది ఇంగ్లీష్ మీడియం మరి తెలుగు మీడియంలలో ఉంటుంది. అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. బైలింగ్వల్గా ఉండడానికి ఆస్కారం ఉంది కావున ఎలాంటి ప్రాబ్లం అనేది ఆస్పిరెంట్స్కు లేదు. మరొకసారి కామన్గా సిలబస్ గమనిస్తే అవసరం ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ ఇక్కడ తీసుకోవచ్చండి. పేపర్ 1 ఇదంతా కూడా పేపర్ 1కు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 13 టాపిక్స్ అనేది ఉన్నాయి, ఇంక్లూడింగ్ అర్థమెటిక్ రీజనింగ్తో పాటు బేసిక్ ఇంగ్లీష్ని కలుపుకొని 13 టాపిక్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పేపర్ 2 చూస్తే డిగ్రీ లెవెల్లో అందరికీ కూడా కామన్గా ఉంది. ఒకసారి నేను దీన్ని స్క్రోల్ చేస్తే ఒకసారి సబ్జెక్ట్స్ని మీరు గమనించుకోవాలి. ఎస్, ఇదంతా కూడా పేపర్ 2కి సంబంధించిన క్లియర్ సిలబస్ పిక్చర్ అండి. ఎస్, మీకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు సిలబస్ అనేది క్లియర్గా ఉంటుంది. మొత్తం మీదుగా 10 చాప్టర్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎస్, ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే సిలబస్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడానికి ఓ ప్రయత్నం అయితే చేయండి. ఏది ఏమైనా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు ముఖ్యం కాదు. మనకు కావాల్సిన పోస్ట్ అనేది కేవలం ఒక్కటి మాత్రమే. ఆ ఒక్క పోస్టుని మాత్రం సంపాదించుకోవడానికి, ఆ ఉద్యోగాన్ని పొందడానికి మాత్రం ప్రయత్నం అనేది చేయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాన్ని అసలుకే ఆలోచించకండి. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ కావున మ్యాక్సిమం మీకు ఒక పర్సంటేజ్ మేల్ క్యాండిడేట్ల నుంచి కాంపిటీషన్ అనేది 80% తగ్గిపోయింది కావున సో మీరు అనుకున్న స్థాయిలో పోటీపడి ఉద్యోగాన్ని పొందొచ్చు. నేను ఇందాక చెప్పినట్లుగా ఇదంతా కూడా జోనల్కు సంబంధించిన డిస్ట్రిక్ట్ల యొక్క డివిజన్. చూడండి, జోనల్ 1లో ఉన్న జిల్లాలు, జోనల్ 2లో ఉన్న జిల్లాలు, జోనల్ 3లో ఉన్న జిల్లాలు, 4, 5, 6, 7 జోనల్లో ఉన్న జిల్లాలండి. సో ఒక్కొక్క జోన్లో పోస్టులు డివైడ్ చేశారు కావున ఈ జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారో, అవసరం ఉంటే దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎస్, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.